ఏపీలో ఉత్తమ విద్యుత్ కార్యాలయంగా ఆగస్టు 15న సోమందేపల్లి విద్యుత్ ఏఈ సంజీవప్ప అవార్డు అందుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం సన్మాన సభ జరిగింది. ఇందులో భాగంగా ఏఈ సంజీవప్పకు డిఈ శేషగిరి బాబు, రొద్దం ఏఈ శ్రీనివాసులు, జేఈఓ జ్యోతిరెడ్డిలు సన్మానం చేశారు. డిఈ మాట్లాడుతూ విద్యుత్ నేడు అత్యవసరమైందని, ప్రతి ఒక్క పనికి విద్యుత్ ఉపయోగం ఎక్కువ ఉందని, ప్రతి వినియోగదారుడికి మనం సకాలంలో సహకారం అందించాలి అని, వినియోగదారులను దేవుడిలా చూడాలి అన్నారు. అవార్డు గ్రహీత సంజీవప్ప మాట్లాడుతూ ఈ విజయం మీ అందరికీ అంకితమని, మీ కృషి మీ కష్టం వల్లనే ఈ అవార్డు మన గ్రామానికి దక్కిందని, ఇంకా బాగా కష్టపడి పని చేద్దామంటూ మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెడదామని విద్యుత్ సిబ్బందితో చెప్పారు ఏఈ సంజీవప్ప. అనంతరం ఏఈ సంజీవప్పకు జేఎల్ఓ జ్యోతిరెడ్డికి విద్యుత్ సిబ్బంది సన్మానం చేశారు. జన ఆపరేటర్ కంపెనీ ఆపరేటర్తో కలుపుకున్నందుకు ఉన్నాడు. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఏపీ హెచ్పిడిసిఎల్ కంపెనీ దాని హెడ్ క్వార్టర్ తిరుపతి 5 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలో కన్సిస్టెంట్గా అంటే కాన్స్టెంట్గా 100% రెవెన్యూ కలెక్షన్స్ విత్ లీస్ట్ అరియర్స్ అనే టెక్నికల్ పాయింట్తో వాళ్ళు పారామీటర్స్ తీస్తే సోమందేపల్లి ఫస్ట్ ప్లేస్ నిలబడింది. దానికి అవార్డు ఇది మా పెనుగొండ ఏడి గారి యొక్క ఘనత. మా జయవ గారు, మా లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, మన స్టాఫ్ అందరూ సహకారంతో అందరూ కృషి. ఇది టీంవర్క్. ఈ టీంవర్క్ వల్ల మేము ఈ గొప్పతనం సాధించామని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి నెల 100% మాకు అరియర్స్ లేవు. ఉండే బిల్స్తో ఈ నెల బిల్స్ ఈ నెలలో కలెక్ట్ చేయాలి మేము. అట్లాగే మేము అది లాస్ట్ డేట్లో మేము చాలా టెన్షన్ పడుతుంటాము. ఆ టెన్షన్ ఎంత రిలీఫ్గా ఉందో ఒక అవార్డు ఇచ్చిన తర్వాత మాకు నేను అదే విషయాన్ని మేము మనము టీవీతో నేను పంచుకున్నాను నా ఆత్మతో. మీరు మా ద్వారా మా ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఏం చెప్పదలుచుకున్నామంటే, మేము ఇచ్చిన బిల్లు ఇప్పుడు బిల్లు ఇస్తాం. బిల్లు ఇచ్చిన 15 days టైం ఆ 15 days మీరు మాకు బిల్లు కడితే సకాలంలో మీ పనులు ఎంత ఉత్సాహంతో చేస్తామంటే రెట్టింపుతో ఉత్సాహం చేస్తాం. అందరూ కడుతున్నారు. లాస్ట్లో ఒక 10 to 15% మాత్రం కట్టడం లేదు.
వాళ్ళని మేము మూవ్ చేయాలంటే మాకు చాలా కష్టంతో ఉంటుంది. ఆ రకంగా మేము ఆ టీం వర్క్తో మేము మూవ్ చేసి వాళ్ళతో రెవెన్యూ కమిషన్ రాబట్టి సంస్థకు మేము సహకరిస్తున్నాము. ఎస్పీడీసీలో ఎవరేమో మాది 1వ తారీఖు అంట జీతం పడుతుంది. నాకు 1వ తారీఖు మార్నింగ్ కూడా జీతాలు ఉండే కాలం ఉంటాయి. అదే మా స్టాఫ్ నేను చెప్పడం, మనకి జీతాలు సక్రమంగా ఇస్తున్నారు, మనం కూడా సంస్థకి అదేవిధంగా మనం హార్డ్ వర్క్ చేయాలి. రెవెన్యూ కలెక్షన్ కానీ కన్జ్యూమర్కి వినియోగదారులకు 24/7 అనే పాయింట్ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాగే తోటి ఈ గారు శ్రీనివాసమూర్తి గారికి, అలాగే మా దేవ గారు, అలాగే మా భాస్కర్ మా ఫస్ట్ లైన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారికి, పెద్దలు కాబట్టి ఆయన రిటైర్మెంట్ భాస్కర్ గారికి, రమేష్ గారికి, శివనుకోకండి ప్రతి పేరుగా, తర్వాత పోల్ టు పోల్ వాళ్ళకి కానీ ఫీల్డ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మొత్తం చెప్పాలంటే ఈ సబ్ డివిజన్లో మన డిమాండ్ వచ్చేసి హెచ్టీలో వచ్చేసి దగ్గర 25 కోట్లు. ఇంకా పోతే ఈ స్లాబ్ ఏదైతే ఉందో మనకి 4.5 కోట్లు, దాంట్లో 4.5 కంటే మొత్తం 30 క్రోడ్స్. ఈ 30 క్రోడ్స్ మనకు ఉన్న స్టాఫ్ అంటే సబ్ డివిజన్ లో ఉన్న అందరు స్టాఫ్ పవర్ మనం ఏంటంటే కస్టమర్ బేస్. మన విద్యుత్ సంస్థ అనేది ఇది కాదు, కస్టమర్ బేస్ అంటే మనం ఏంటంటే విద్యుత్ మనం పర్చేస్ చేసుకొని మన కన్జ్యూమర్ కి అమ్ముకొని ఆ వచ్చిన దీంతోనే మన ఎస్టాబ్లిష్మెంట్ కానీ కస్టమర్ ని ఇది చేస్తాం. సో ఈ కస్టమర్ ని మనం ఇది చేసేటప్పుడు అన్ని ప్రాసెస్ ఉన్నాయి. అంటే బిల్డింగ్ నుంచి జనరేషన్ నుంచి మన బిల్డింగ్ సప్లై చేయడం, బిల్లింగ్ చేయడం, దీంట్లో స్టాఫ్ అనేది చాలా పిల్లర్. అంటే మీరు బేసిక్ ఫౌండేషన్, మీరు లేదే ఈ సంస్థకి ఏమీ లేదు. అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎలాంటి ఫౌండేషన్స్, అలాంటి మీ ఫౌండేషన్ ఏఈలు ఉండొచ్చు, ఏడీలు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉండొచ్చు. వీళ్ళంటే ఓన్లీ దాన్ని ప్లాన్ చేసేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు, కానీ పిల్లర్స్ అంటే స్టాఫ్. సో మీరు లేదే ఈ సంస్థ లేదు, ఇది లేదు. అలాగే మన సపోర్టింగ్ పిల్లర్స్ ఎవరంటే మెయిన్ వచ్చేసి కస్టమర్స్. సో వాళ్ళు లేదే మనం లేదు. సో ఫస్ట్ మెయిన్ కస్టమర్స్. మీరేంటంటే మీరు ఈరోజు మనకి ఈ బెస్ట్ రావడం అంటే మీ కస్టమర్స్. అంటే మిగతా మన సబ్ డివిజన్ తీసుకొని పెనగొండ రొద్దం మంచి కన్జ్యూమర్లు ఉన్నారు. ఇక్కడ సోమందిపల్లి కానీ వాళ్ళు మనం రుణపడి ఉండాలి, సకాలంలో కడుతున్నారు. సో ఈ దగ్గర ఎంత మనం డిమాండ్ చెప్పాను నేను 25+5 అంటే 30 క్రోడ్స్. 25 క్రోడ్స్ మనం హెచ్సి సర్వీస్ లో అంటే అబోవ్ 100 HP ఉండే సర్వీస్ లో అంతా దానికి మనమే సర్వీస్ చేస్తున్నాం. బ్రేక్ డౌన్ కానీ మీరే ఆ డబ్బులు పోతే ఇంకా ఈ 4 కోట్లు వచ్చి గవర్నమెంట్ వచ్చేసి 1.6 కోట్స్ ఉంది. ఇంకా పోతే మనకు వచ్చేసి 2.2.5 కోట్ల నుంచి మనకి ఇది ఉంటుంది ఇండస్ట్రియల్ కానీ డొమెస్టిక్ కానీ. ఇది దాంట్లో ఓన్లీ 1.5 కోట్ల రూపాయలు వచ్చేసి డొమెస్టిక్. ఇంకా వచ్చి నాన్ స్లాబ్ ఉంది దగ్గర 90 లక్షల వరకు ఉంటుంది. సో అగ్రికల్చర్ మీరేంటంటే సోమన్ అన్ని మిక్స్డ్ ఉంటుంది. హెచ్డి ఉంది, అగ్రికల్చర్ ఉంది, డొమెస్టిక్ ఉంది, నాన్ స్లాబ్ అన్ని ఉన్నాయి. సో ఈ దీనికి మీరు ఎంతో మంది ప్రాతినిధ్యం ఇస్తున్నారు. సో దీంట్లో ప్రతి ఒక్కరికి పార్ట్ ఉంది. వాళ్ళు ముఖ్యంగా నేను సంతోషిస్తున్నా అంటే మంచి స్టాఫ్. సోమందిపల్లి ఏంటంటే స్టాఫ్